దురంధర్ 2 మూవీ భారీ సక్సెస్తో ఇప్పుడు ఇండస్ట్రీలో ఒకటే చర్చ మొదలైంది. ఇంతటి భారీ రికార్డును తిరగరాసే సత్తా ఉన్న తదుపరి సినిమా ఏది? ఈ ఘనత సాధించే స్టార్ ఎవరు అనే ప్రశ్నలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? #SSMB29, #SSR13 హ్యాష్ట్యాగ్లపై కోల్డ్ వార్. వారణాసి హైప్ క్రెడిట్ రాజమౌళికా, మహేష్ బాబుకా? రాజమౌళి మహేష్ ఫ్యాన్స్ మధ్య కోల్డ్ వార్. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, రణ్వీర్ సింగ్ నటించిన భారీ యాక్షన్ స్పై డ్రామా దురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద కళ్ళు చెదిరే వసూళ్లతో ప్రభంజనం క్రియేట్ చేస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం కేవలం కొద్ది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 1350 కోట్లకు పైగా రాబట్టి అత్యంత వేగంగా 1000 కోట్ల క్లబ్లో చేరిన సినిమాగా చరిత్ర క్రియేట్ చేసింది. రానున్న రోజుల్లో ఈ మూవీ 2000 కోట్ల మార్కును కూడా సులువుగా దాటేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ భారీ సెన్సేషన్తో ఇప్పుడు ఇండస్ట్రీలో ఒకటే చర్చ మొదలైంది. ఇంతటి భారీ రికార్డులను తిరిగిరాసే సత్తా ఉన్న తదుపరి సినిమా ఏది? ఆ ఘనత సాధించే స్టార్ ఎవరు అనే ప్రశ్నలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా ఇంట్రెస్టింగ్ గొడవ అయితే మొదలైంది. వారణాసి ప్రాజెక్టు 2000 కోట్ల క్లబ్లో చేరడం ఖాయమని భావిస్తున్న తరుణంలో ఆ క్రెడిట్ ఎవరికి దక్కుతుందనే అంశంపైన ఫ్యాన్స్ మధ్య వివాదం చెలరేగుతోంది. మహేష్ బాబు అభిమానులు #SSMB29 అంటూ ప్రచారం నిర్వహిస్తుంటే, జక్కన్న ఫ్యాన్స్ మాత్రం ఇది దర్శకుడి విజయం అంటూ #SSR13 హ్యాష్ట్యాగ్ను ట్రెండ్ చేస్తున్నారు. దురంధర్ 2 క్రియేట్ చేసిన ప్రకంపనల తరువాత ఈ క్రెడిట్ వార్ మళ్ళీ ముదిరి ఇరు వర్గాల మధ్య కోల్డ్ వార్గా మారింది. ఈ వివాదం పైన బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ స్పందిస్తూ ఫ్యాన్స్కి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సినిమా మేకింగ్లో ప్రాథమిక గుర్తింపు ఎప్పుడూ దర్శకుడికే వర్తిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక కళాఖండం వాస్తవ రూపం దాల్చడానికి దర్శకుడి సృజనాత్మకతే మూలమని, అందుకే డైరెక్టెడ్ బై అనే క్రెడిట్ ఇస్తారని ఆయన పేర్కొన్నారు. సినిమాలోని ప్రతి సన్నివేశం థీమ్ వెనుక దర్శకుడి ఆలోచన విధానం ఉంటుందని, ప్రేక్షకులు కూడా అదే కోణంలో చూడాలని సూచించారు. ఆయన నేరుగా వారణాసి చిత్రం పేరు ఎత్తకపోయినప్పటికీ ప్రస్తుతం జరుగుతోన్న చర్చకు సమాధానం ఇచ్చేలాగా ఆయన వ్యాఖ్యలు ఉండడం విశేషం. మరోవైపు దర్శకధీరుడు రాజమౌళి ఒక పని రాక్షసుల్లాగా అద్భుతమైన అవుట్పుట్ కోసం నిరంతరం శ్రమిస్తారు. అదే సమయంలో మహేష్ బాబు కూడా తాను పోషించే పాత్ర కోసం ప్రాణం పెట్టి పనిచేస్తారు. వారణాసి చిత్రం కోసం రాజమౌళి ఎంతటి లోతైన పరిశోధన చేశారో అందులోని రుద్ర పాత్ర కోసం మహేష్ అంతే కఠినంగా శ్రమిస్తున్నారు. అభిమానులు సోషల్ మీడియాలో క్రెడిట్ కోసం యుద్ధం చేసుకుంటున్నప్పటికీ అటు జక్కన్న, ఇటు మహేష్ బాబు మాత్రం తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ చిత్రం భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించడం ఖాయమని పరిశ్రమ వర్గాలు నమ్ముతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రెస్టీజియస్గా వారణాసి తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. చిత్రీకరణ మొదలైన నాటి నుంచి రాజమౌళి అండ్కో ఎక్కడ గ్యాప్ తీసుకోకుండా పనిచేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుగా ప్రకటించిన సమయానికే రిలీజ్ చేయాలని కట్టుబడి టీం అంతా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి వెలుగులోకి వచ్చింది. మహేష్ బాబు తన పార్ట్ షూటింగ్ను సెప్టెంబర్ లేదా అక్టోబర్ కల్లా పూర్తి చేస్తారని తెలిసింది. అనంతరం కీరవాణి బ్యాక్గ్రౌండ్ స్కోర్లు పనులు మొదలుపెట్టారని ప్లాన్ చేసుకుంటున్నారట. సాధారణంగా రాజమౌళి సినిమాలంటే షూటింగ్ పూర్తి చేయడానికి సమయం తీసుకుంటారు, కానీ వారణాసి విషయంలో మాత్రం జక్కన్న పక్కా ప్లానింగ్తో షూటింగ్ పనులు పరుగులు పెట్టిస్తున్నారట. ఒకవైపు మహేష్ పైన సన్నివేశాలు చిత్రీకరిస్తూ, మరోవైపు ఇతర పాత్రలకు సంబంధించిన షూటింగ్ కూడా ఏకకాలంలో జరుగుతోంది. కీలక షూటింగ్లో రాజమౌళి ఉండగా మిగతా పాటకు సంబంధించిన షూట్లో ఆయన టీం పనిచేస్తోంది. హీరో పైన సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిందంటే మెజారిటీ పాట షూటింగ్ మొత్తం పూర్తయినట్లే. అప్పటి నుంచే షూటింగ్ పరంగా పెద్దగా ఫోకస్ చేయాల్సిన పని తగ్గుతుంది. సెట్లో రాజమౌళి ఉన్నా లేకపోయినా ఆయన టీం మిగతా పనుల్ని సునాయాసంగా పూర్తి చేస్తుంది. అలాగే రాజమౌళి ప్రతి సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్,
ఇతర సాంకేతిక విభాగాలకు సమయాన్ని కేటాయిస్తారు. అయితే వారణాసి విషయంలో షూటింగ్తో పాటు సమాంతరంగా సాంకేతిక పనులు కూడా పూర్తి చేసేలా టీం ప్లాన్ చేస్తోంది. మహేష్ బాబు షూటింగ్ పూర్తి చేసిన తరువాత సినిమాను పూర్తి స్థాయిలో ఆవిష్కరించేందుకు కావలసిన సమయాన్ని రాజమౌళి తెలివిగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల వారణాసి అనుకున్న సమయానికి విడుదల కావాలని ఎంతో దోహదపడుతుంది. ఈ చిత్రం గ్లోబల్ స్థాయిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఏకంగా 120 దేశాల్లో రిలీజ్ చేస్తున్నారు. ఒకేసారి ఇన్ని దేశాల్లో రిలీజ్ చేయడం అన్నది చిన్న టాస్క్ అయితే కాదు. రిలీజ్కు సంబంధించిన గ్లోబల్ స్థాయిలో పెద్ద పెద్ద ఏజెన్సీలు, పంపిణీ సంస్థలతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. అందుకు కూడా సమయం ఎక్కువగానే పడుతుంది. అయితే రాజమౌళి లాంటి లెజెండ్కు అదేం పెద్ద పని కాదు. ఆస్కార్తో అంతర్జాతీయంగా తనకున్న గుర్తింపుతో అనుకున్నంత గొప్పగా పాన్ వరల్డ్ స్థాయిలో రిలీజ్ చేస్తారు.